నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటన జిల్లా కేంద్ర గ్రంథాలయానికి శ్రీకారం దిల్సుఖ్ నగర్ లో బీజేపీ నేతల ఎన్నికల సన్నాహక సమావేశం గెలుపు దిశగా పనిచేయాలని ఎమ్మెల్సీ రామచంద్రరావు పిలుపు కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలి కేసీఆర్ రైతు పక్షాన్ని నిలబడడం లేదన్న కాంగ్రెస్ నేతలు భద్రాద్రి కొత్తగూడెంలో ఆదివాసీ ఫారెస్ట్ అధికారుల మధ్య వాగ్వివాదం పంటలు సాగు చేస్తున్న పోడు భూములను లాక్కుంటున్నారనే నిరసన శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ కలకలం 54 లక్షల కరెన్సీని స్వాధీనం చేసుకున్న అధికారులు ఇక డీటెయిల్స్ కెళ్తే తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని మంత్రి ప్రారంభించారు. గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ రాష్ట్ర అయాచిత్తం శ్రీధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, డీసీసీబీ వైస్ చైర్మన్ కె వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేష్ తదితరులు పాల్గొన్నారు. విలక్షణమైనటువంటి క్యారెక్టర్ రావాలంటే కూడా పుస్తకాలు అంటే చాలా ఇంపార్టెంట్. కనుక అది అందరూ చదవాలి. పోతా ఉంటాం కానీ మన జీవితాలు మనం వేస్ట్ చేసుకుంటాం. ఒక రోజు పోయిందంటే మనం రాదు. నీ టైంలో ఒక డే అయిపోయింది అనమాట. కనుక నువ్వు ఆ డే అయిపోతున్నప్పుడు ఈరోజు రాత్రి పడుకునేటప్పుడు ఏం చేసినా ఆలోచన చేయాలా, రేపు ఏం చేయాలని నువ్వు ప్లాన్ చేసుకోవాలి. రేపు ఏం చేయాలని ప్లాన్ చేసుకుంటే ఇలా ఏం చేసినా కూడా ఆలోచన చేసుకుంటే ఇలా ఏం చేయలేదనుకో, అదే నా జీవితం వేస్ట్ ఇలా ఏం చేయలేదు. ఏదో ఒక మంచి పుస్తకం చదువుకోవాలి, ఒక మంచి వాక్యం నేర్చుకోవాలి, ఒక 10 మందికి మేలు చేయాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టుకోవాలి. ప్రతిరోజు పట్టుకునేటప్పుడు ఒక 5 నిమిషాలు నిద్ర రాదు. జనరల్గా నేను పని మొక్కపోతే కాదు, అట్లా మొక్తే రాదు, వచ్చేది కాదు. పని చేస్తుంటే వస్తుంది, చేతికాలంలో మొక్త వస్తుంది. దున్నితే ఇద్దరు పని చేయండి, ఎట్లయితే దున్నంది ఇద్దరు పెట్టుకొని పూజ చేసుకుంటుంటే వస్తా. అంటే మనకు అన్న ముందు మనకు ప్రాక్టికల్గా అర్థం చేసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఏం చేయకపోతే ఏది రాదు. మంచి పనులు చేస్తే మంచి జరుగుతుంది, చెడ్డ పనులు చేస్తే చెడ్డ జరుగుతుంది. 10 మంది వస్తాయి, నిజానికి వ్యాపారం చేస్తున్నప్పుడు డబ్బులు వస్తుంది, పరపతి వస్తుంది, పేరు వస్తుంది. కనుక మనం చేసేవి మన పనులలోనే మనకు ఫలితం ఉంటుంది. మనం ఏం పనులు చేయకుండా అయ్యా మనం లైబ్రరీలు ఉన్నాయి, లైబ్రరీలు ఉపయోగించుకుంటే మనకు లాభం అవుతుంది. మన పిల్లలకు కానీ వాళ్ళందరికీ కానీ లాభం అవుతుంది. పిల్లలందరినీ లైబ్రరీకి పంపాలి, గుర్తు పెట్టుకోండి. లైబ్రరీలో అన్ని పుస్తకాలు ఉంటాయి. మన ఇంట్లో అన్ని పుస్తకాలు ఏముంటాయి. పుస్తకాలు ఒక గంట సేపు ఆదివారం ఫోన్ రాని చెప్పాలి. ఆదివారం ఒక గంట సేపు పొమ్మని చెప్తే ఒక గంట సేపట్లో ఒక 1 అవర్లో పిల్లలందరూ చదువుకుంటారు. పిల్లలకు ఆటలు ఇంపార్టెంట్, చదువు ఇంపార్టెంట్, 2 ఇంపార్టెంట్. ఆడుకోవాలి, చదువుకోవాలి. లైబ్రరీ చదివారు. లైబ్రరీలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ పుస్తకాలు ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని రకాల మెటీరియల్ మొత్తం ఉంటుంది. ఇక్కడ కూర్చోన్నామంటే అన్ని దొరుకుతాయి. మనం ఇంకా ప్రిపేర్ అయితే కొన్ని పుస్తకాలు కొనుక్కొచ్చుకుంటాం. అంటే ప్రపంచం మొత్తం ఇక్కడ ఉంటుంది. భవిష్యత్తులో దీన్ని డిజిటలైజేషన్ చేస్తాం, మొత్తం టోటల్ కంప్యూటర్ పెట్టేస్తాం. టోటల్ కంప్యూటర్ పెట్టేసి కంప్యూటర్లోనే క్లిక్ చేసినామంటే మొత్తం వచ్చినట్టు టోటల్గా ఏంది. ఇక దిల్సుఖ్ నగర్ బృందావన్ హోటల్లో రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రామచంద్రరావు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క బీజేపీ నాయకుడు గెలుపు దిశగా సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్సీ రామచంద్రరావు కోరారు. ఈ సమావేశంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. అది ఎక్సెల్ లో ఉంటే మనం ప్రింట్ తీసుకొని దాన్ని తర్వాత నేను తీసుకొని చేస్తాను. ప్రస్తుతం మాత్రం ఒకసారి గణించవచ్చు. రాజధాని వచ్చి 204 నుంచి 209 పోలింగ్ వరకు వస్తున్నాయి. 204, 205, 206, 207, 208, 209 ఎమ్మెల్సీకి సంబంధించి. ఇక నెక్స్ట్ టైం
సమావేశం అనేది అసెంబ్లీ స్థాయిలో ఉంటుంది ప్రధానంగా. అది అసెంబ్లీది ఫస్ట్ లాస్ట్ అది సమావేశం. ఆ తర్వాత మాత్రం ఓన్లీ బూత్ స్థాయి సమావేశం మాత్రమే జరుగుతాం. అందరూ కూడా గమనించుకోవాలి. ఎందుకంటే ఇది ఎన్నికలు ఎంత మాత్రం కూడా కాదు, చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు తీసుకుంటాం. ఈ 3 సమావేశాల్లో కూడా రామచంద్ర గారు మాట్లాడినా, సామ రంగారెడ్డి గారు మాట్లాడినా, నేను మాట్లాడినా, పేరాల గారు మాట్లాడినా, కొన్ని మీరందరూ కూర్చొని మాట్లాడుకున్నా కూడా ఒక ఇన్ఛార్జ్ 25 అన్ని పత్రికల్లో కూడా వచ్చేసినాయి. కేటీఆర్ ప్రత్యేకంగా శాసనసభ్యుల సమావేశం, కార్పొరేటర్ల సమావేశం, వాళ్ళ యొక్క నాయకుల సమావేశం తీసుకుని మీరు వెంటనే ఒక కార్యకర్త 25 ఓటర్లు లిస్టు తయారు చేసి తీసుకురండి అని చెప్పి వాళ్ళు దాంట్లో ముందున్నారు. అంటే స్టార్ట్ చేశారు, కానీ వాళ్ళకి అభ్యర్థి ఎవరనేది ఇంకా నిర్ణయం కాదు. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను ఈ పార్లమెంట్ సమావేశంలో రద్దు చేయాలని ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను పార్లమెంట్ సమావేశాల్లో తక్షణమే రద్దు చేయాలన్నారు. నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన చట్టాలను వ్యతిరేకించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు రైతుల పక్షాన నిలబడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నట్టి విరిచే 3 చట్టాలను వెంటనే తెలుగు రాష్ట్రాలకు మేలు చేస్తామని మేము ఎంతో ఆశ కొద్ది ఎదురు చూస్తే మీ బడ్జెట్ లో కనీసం తెలుగు రాష్ట్రాలకు సరైన ప్రాధాన్యత లభించకపోవడం చాలా దురదృష్టకరం. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ నివేదికలు సరిగా పంపలేదు, మాకు ఏమేమి అవసరం ఉన్నాయని సరిగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వలేదని వారు చెప్పడం మన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. ఈ బడ్జెట్ ఎలా ఉందంటే కార్పొరేట్లకు ఊడిగం చేసి మధ్యతరగతి ప్రజల వెన్ను విరిచే విధంగా ఈ బడ్జెట్ ఉందని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. అలాగే రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలను ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఖచ్చితంగా వెనక్కి కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలను వెంటనే ఈ పార్లమెంట్ సమావేశాల్లో రద్దు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ 3 నల్ల చట్టాలను తీసుకొచ్చిన తర్వాత అనేకమైనటువంటి రైతు సంఘాలే కావచ్చు, విపక్షాలే కావచ్చు, పార్లమెంటులో కానీ బయట కానీ ఈ 3 నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పి ప్రజలు, రైతు సంఘాలు 70 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో మరి దీక్ష చేపట్టడం జరిగింది. మరి ఆ దీక్షకు ప్రజలందరి మద్దతు కూడా భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా మద్దతు తెలియజేస్తా ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం 11, 12 సార్లు చర్చలు జరిపినప్పుడు మెట్టు దిగివచ్చి మరి మేము ఈ సంవత్సరం కాలం పాటు ఈ చట్టాలను నిలిపివేస్తామని చెప్పడంలో రైతుల యొక్క గెలుపు ఉందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అదే ఆపుడు కాదు, సంవత్సరంన్నర పాటు ఆపుడు కాదు, వెంటనే పూర్తిగా రద్దు చేయాలి, ఇదే పార్లమెంట్ సమావేశాల్లో రద్దు చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, విపక్షాలన్నీ పోరాటం చేస్తున్నాయి. దాని విధంగానే మేము ముస్తాబాద్ మండల రైతు సంఘాల తరఫునే కానీ మేము కాంగ్రెస్ మండల శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం, వెంటనే రద్దు చేయాలని చెప్పి. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో ఆనాడు భారతదేశంలో బంధుకు పిలుపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మేము ప్రజల పక్షాన ఉంటాం, ఈ 3 నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పి మరి పోరాటం చేసి వాళ్ళు వెంటనే యూటర్న్ తీసుకొని మరి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వాళ్ళ భయాలకు గురై వాళ్ళ కాళ్లకు వత్తాసు పలుకుతూ ఆ 3 నల్ల చట్టాలను కూడా మళ్ళీ వాళ్ళు బీజేపీ తరఫునే ఉండే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం చాలా దుర్మార్గం. అదేవిధంగా రాష్ట్రంలో ఆనాడు వర్షాకాలంలో తప్పకుండా మీరు ప్రతి ఒక్క రైతు కూడా సన్న వడ్లు సగం వేయాలని చెప్పి ఆనాడు డిమాండ్ చేసింది ప్రభుత్వం. లేకుండా రైతు బంధువు ఇయ్యమని చెప్పడం వల్ల రైతులు మరి సన్నధాన్యము పెట్టి
బాగా నష్టపోయారు. అకాల వర్షాలే కావచ్చు, మరి ధర యొక్క నిర్ణయంల వల్ల కావచ్చు, రైతాంగం మొత్తము నియంతృత్వ వ్యవసాయంతో పూర్తిగా నష్టపోయారు. మరి ఈ రోజున ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి గింజను కూడా ప్రతి గ్రామంలో కొనుగోలు చేస్తామని చెప్పి మరి రైతు సంఘాల తరఫున కావచ్చు, మరి ఐకేపీ సెంటర్లో పెట్టి ప్రతి గ్రామంలో ప్రతి గింజను కూడా గిట్టుబాటు ధర కొని రైతులకు ఎంతో సేవ చేసినటువంటి ఘనులు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ రోజు కొనుగోలు కేంద్రాలను మరి రాష్ట్ర ప్రభుత్వము వెనుకకు తీసుకుంటున్నామేమో. ఈ 7 సంవత్సరాల్లో 7.5 కోట్ల రూపాయల నష్టం అయింది. రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రజలు పాలిస్తాం కానీ ధాన్యం కొనుగోలు కేంద్రం కాదని చెప్పడము చాలా విడ్డూరంగా చెప్తా ఉన్నాం. మరి ఇలా కొనట్లయితే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేకమైన ఉద్యమాలు చేసి మరి కొనే విధంగా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని శంషాబాద్ మండల అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్ అన్నారు. శంషాబాద్ మండల పరిధిలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంబానీ, అదానీలను పెంచి పోషించడానికి కేంద్ర ప్రభుత్వం 3 రైతు వ్యతిరేక చట్టాలను అమల్లోకి తీసుకువచ్చిందని విమర్శించారు. గత 2-3 నెలలుగా ఈ 3 రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఢిల్లీలో గత 2 నెలలుగా రైతులు పోరాటం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ రైతు ఉద్యమాన్ని దారి పట్టించేలాగా ఎన్నో కుట్రలు పన్నుతుందని చెప్పారు. అనిపోయారు. వాళ్ళ కుటుంబాలను ఏమన్నా పరామర్శించినావా, పోయి వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇప్పించినావా, వాళ్ళ కుటుంబాలను రాజకీయంగా కానీ ఆర్థికంగానే మన ఎదిగేటట్టు చూసినావా? నీ కుటుంబం, మీరు మీ నాయన, మీ అక్క, ఇక మీ బావ, మీరందరు కలిస్తే మంచి మంత్రి పదవులల్లా, మంచి ముఖ్యమంత్రి పదవులల్లా మీరుండి ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కలిగిన మంచి హోదా ఉన్నదంతా తెలంగాణ మింగేసారు, కాల్ చేసారు. పబ్లిక్ గమనిస్తారు. మిమ్మల్ని చెత్తపుట్టిలో పడేసే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఖబర్దారు చెప్తున్నా, పబ్లిక్ గురించి ఆలోచన చేయరి, నిరుపేదల గురించి ఆలోచన చేయరి. ఎక్కడ పోయినా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటివరకు ఇస్తా అని చెప్పి డబల్ బెడ్రూమ్ మూత పెట్టిరు. గెలిచి 5 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ రెండోసారి మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని 7 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 8 సంవత్సరాలకు పోతున్నావు. ఏం చేస్తున్నావు? ఇంకా సంవత్సరం అయితే ఎలక్షన్లు వస్తాయి, దిగిపోతావు, వండుకుంటావు. ఎలాంటి నీ వల్ల తెలంగాణకి ఎలాంటి లాభం జరగలే. పాపం తెలంగాణ ప్రజలు మొత్తం అస్తవ్యస్తం మాగమైపోయారని చెప్పి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. రాబోయేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కేంద్రంలో వస్తుంది, మరి తెలంగాణలో వస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో గట్టెత్తున పనిచేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో పబ్లిక్ అందరికీ మంచి రోజులు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ వస్తేనే అన్ని బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, మైనార్టీలకు కానీ, కులాలకు, మతాలకు అన్ని విధంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తెలియజేస్తున్నాం. డీజిల్ పైన ₹2.50 పెంచి, పెట్రోల్ పైన ₹2.50 పెంచి, డీజిల్ పైన ₹4 పెంచారు. పబ్లిక్ అల్లకొల్లం అయిపోతారు. ఇప్పటికీ వాహనదారులు అందరూ చాలా ఇబ్బందులు గురయ్యారంటే ఇంతగానో ఒకటేసారి పెంచు. ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో ₹4 పెంచిన పాపాన పోలే. ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారు, మన బీజేపీ ప్రభుత్వం ఈ ₹4 డీజిల్ పైన పెంచిందని చెప్పి సభముఖం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజలకు నిత్యావసర సరుకులు, పామాయిల్ కానీ, నూనె కానీ, ఇలాంటివి నిత్యావసర, ఇప్పుడు రాబోయేది ఎండాకాలం, దానిలో కొంచెం కూలర్లు కానీ, ఏసీలు, ఫ్యాన్లు కొని పబ్లిక్ జర దాహం తీర్చుకునే విధంగా ఉంటారు. ఇవి ఏదైతే నిత్యావసర సంబంధించిన సరుకులు ఏవైతున్నాయో, గరీబులకు సంబంధించిన సరుకులు ఏవైతే మొత్తం పూర్తిగా రేట్లు పెంచేసిండు. అదేవిధంగా బంగారం కానీ, అగ్రికల్చర్ కానీ, ఇదే కార్పొరేటర్లకు సంబంధించిన వాళ్ళు సంపాదించుకునే లాభదాయకంగా ఉండే అన్ని తగ్గించండు. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఏ విధంగా కూడా ఉన్న గరీబ్ పబ్లిక్ ఏ విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఏం చేసింది అనేది వాళ్ళకే తెలవాలి. మొన్న రైతులకు వ్యతిరేకంగా 3 బిల్లులు ప్రవేశపెట్టింది. మొత్తం ఢిల్లీలో ఇప్పటికి దాదాపు ఎంతమంది చనిపోయారు వాళ్ళకి తెలుసు. వాళ్ళతో చర్చలకు వస్తా అని చెప్పి ప్రెస్ మీట్లో చెప్తున్నాను, ఇప్పటివరకు చర్చలకు రాలే. మొత్తం మొన్న 26 జనవరి రోజు రైతులు మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమం చేసిరు. వాళ్ళని మొత్తం బయట వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళపైన దాడులు చేపించింది నువ్వే. అదంతా కూడా పబ్లిక్ గమనిస్తున్నారు. మళ్ళీ ఏమనంటే రైతులు ఏ విధంగా వచ్చి అదంతా అబద్ధం అని చెప్పి ఏవేవో అక్కడికి కల్లబోలో మాటలు చెప్పి మీ వ్యక్తులతోటి అక్కడ వచ్చి ఈ బాటిల్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, రైతులు ఇదా అని చెప్పి దాన్ని పెద్ద ఎత్తున మీరే చేసిరు. రైతులు ఇంచుమించు 40-50 రోజుల నుంచి ప్రాణాలు లెక్క చేయకుండా. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జగజీవన్ రావు చౌరస్తాలో ప్రచారం ప్రారంభించారు. అయితే బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా 3 చట్టాలు తెచ్చిందని విమర్శించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పరమేష్ గౌడ్ మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకుడు వట్టం నర్సయ్య, సిపిఐ జిల్లా నాయకులు అల్వాల్ రెడ్డి, బాలకిషన్, చాంద్ పాషా, భీమన్న, వెంకటయ్య, మణెన్న తదితరులు పాల్గొన్నారు. రానున్న కాలంలో మీ బీజేపీ పార్టీని ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో మిమ్మల్ని ప్రజలు
వెనక్కి నెట్టేశారు. రేపు భవిష్యత్తులో కూడా మీరు జనరల్ ఎలక్షన్లో కూడా మీ యొక్క పార్టీ అదేవిధంగా మీ అధికారంలో రావడానికి వీలేదని చెప్పేసి ఈరోజు రైతులు, ప్రజా సంఘ నాయకులు, అదేవిధంగా ప్రజలు, అదేవిధంగా సంఘటిత కార్మికులు, ఉద్యోగాలు అందరూ వ్యతిరేకంగా ఉన్నారు. ధోరణి మారాలి. వాస్తవానికి మొన్న బడ్జెట్ తీసుకొచ్చారు. ఆ బడ్జెట్లో కూడా విదేశీ పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల కొరటాసు పడుతున్నారు. ప్రజా సంక్షేమ బడ్జెట్ లేనటువంటి పరిస్థితి. మళ్ళీ ఇవన్నీ ప్రజా వ్యతిరేక పాలనను ఎందుకు మీరు కొనసాగిస్తూ ఉన్నారని చెప్పేసి అడుగుతాము. రానున్న కాలంలో మీ బీజేపీ పార్టీని ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో మిమ్మల్ని ప్రజలు వెనక్కి నెట్టేశారు. రేపు భవిష్యత్తులో కూడా మీరు జనరల్ ఎలక్షన్లో కూడా మీ యొక్క పార్టీ అదేవిధంగా మీ అధికారంలో రావడానికి వీలేదని చెప్పేసి ఈరోజు రైతులు, ప్రజా సంఘ నాయకులు, అదేవిధంగా ప్రజలు, అదేవిధంగా సంఘటిత కార్మికులు, ఉద్యోగాలు అందరూ వ్యతిరేకంగా ఉన్నారు. ధోరణి మారాలి. వాస్తవానికి మొన్న బడ్జెట్ తీసుకొచ్చారు. ఆ బడ్జెట్లో కూడా విదేశీ పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల కొరటాసు పడుతున్నారు. ప్రజా సంక్షేమ బడ్జెట్ లేనటువంటి పరిస్థితి. మళ్ళీ ఇవన్నీ ప్రజా వ్యతిరేక పాలనను ఎందుకు మీరు కొనసాగిస్తూ ఉన్నారని చెప్పేసి అడుగుతాము. రానున్న కాలంలో మీ బీజేపీ పార్టీని ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో మిమ్మల్ని ప్రజలు వెనక్కి నెట్టేశారు. రేపు భవిష్యత్తులో కూడా మీరు జనరల్ ఎలక్షన్లో కూడా మీ యొక్క పార్టీ అదేవిధంగా మీ అధికారంలో రావడానికి వీలేదని చెప్పేసి ఈరోజు రైతులు, ప్రజా సంఘ నాయకులు, అదేవిధంగా ప్రజలు, అదేవిధంగా సంఘటిత కార్మికులు, ఉద్యోగాలు అందరూ వ్యతిరేకంగా ఉన్నారు. ఇక మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో తహసీల్దార్ శేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ 2019 నవంబర్ 3 నుండి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్టు వంటి ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ రైతులకు ఎంతో మేలు పరుస్తుందని తెలిపారు. నవంబర్ 3 నుండి ఇప్పటి వరకు సుమారు 300 పైగా రిజిస్ట్రేషన్లు రామాయంపేట మండలం మొత్తంలో పూర్తి అయ్యాయని తెలిపారు. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి ప్రాజెక్టు, దీనికి సంబంధించి అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ తహసీల్దార్ ఆఫీసులో జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నవంబర్ 2 నాడు ఈ ధరణి ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలంలో కూడా నవంబర్ 2 నాడు ఇనాగ్రేషన్ చేసి దాదాపు ఇప్పటి వరకు 304కు సంబంధించిన డాక్యుమెంట్స్ పూర్తి చేయడం జరిగింది. ఇందులో సేల్ డీడు 177, గిఫ్ట్ డీడు 86, పార్టీషను 2, సక్సీషను 17, మొత్తం మ్యూటేషన్స్ బ్యాక్లాగ్ మ్యూటేషన్స్ 21, నాలా 1. ఇప్పటివరకు దాదాపు 304 డాక్యుమెంట్స్ ఇప్పటివరకు పూర్తి చేయడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన భూమికి సంబంధించి డాక్యుమెంట్, దాంతోపాటు పీపీపీ కూడా వాళ్ళు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత వితిన్ 15 మినిట్స్ వాళ్ళు ఏ రోజైతే స్లాట్ బుక్ చేసుకుంటారో ఆ స్లాట్ బుక్ చేసుకున్న డేటు టైం అప్పుడు రెవెన్యూ ఆఫీస్కి వచ్చినట్టయితే మేము ఒక 15-20 నిమిషాల లోపట్లోనే వాళ్ళకు డాక్యుమెంట్తో పాటు పీపీపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళ యొక్క ఇంతకుముందు వాళ్ళ యొక్క టైము వ్యయ ప్రదేశాలకు వచ్చి వాళ్ళ టైము కూడా ఇంతకుముందు 4-5 నెలలు తిరిగినా కూడా ముఖేషన్ కాకపోయింది. ఇది జస్ట్ ఒక 15-20 మినిట్స్లోనే వాళ్ళ డాక్యుమెంట్తో పాటు వాళ్ళకు పీపీపీ కూడా జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఒరిజినల్ పీపీపీ వాళ్ళు ఎక్కడైతే పోస్ట్లో పెట్టుకుంటారో అక్కడనే చేస్తుంది. ఇంకా మిగతా సంబంధించిన ల్యాండ్కి సంబంధించిన మ్యాటర్స్ కూడా ఒక్కొక్కటి ఈ ధరణి సాఫ్ట్వేర్లో ఒక్కొక్కటి కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు కలెక్టర్ ఆధ్వర్యంలో ఇవన్నీ ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేయడం జరుగుతున్నది. మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో సావరిన్ ఫౌండేషన్ నిత్యం పేదలకు అన్నదానం చేస్తున్నారు. అక్టోబర్ నెలలో ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభించామని సావరిన్ ఫౌండేషన్ చైర్మన్ బోగ కోదండపాని తెలిపారు. పేద ప్రజలకు అన్నదానం చేస్తున్నామని సావరిన్ చైర్మన్ కోదండపాని ఎంతో సహృదయంతో అక్టోబర్ నెలలో ఉచిత అన్నదానం ప్రారంభించినట్లు ఆకుల శివకుమార్ తెలిపారు.
మధ్యాహ్నం ప్రతిరోజు అన్నదానం చేస్తున్నట్టు కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో 365 రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు కూడా చెప్పారు. ఈ కార్యక్రమంలో జొరిగ విజయ్ కుమార్, కాదర్, కలీం, నాగేల ఆంజనేయులు, సత్యనారాయణ పాల్గొన్నారు. మనం కూడా నిత్యాదానము చేస్తే బాగుంటుందని 365 రోజులు కంటిన్యూగా అన్నం పెట్టాలని వాళ్ళు ఇద్దరు నిర్ణయించుకున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సభ్యులు ఇక్కడ మన సవరింగ్ సభ్యులు ఎవరైతే వర్క్ చేస్తున్నారో, ఎవరైతే టీం వైజ్గా చేస్తున్నారో ఒకరొకరు ఒక్కొక్క నేమ్ పెట్టేసి ప్రతి ఒక్కరూ నిత్యదానము చేయాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ ఉమ్మడి జిల్లా విధంగా ఎక్కడున్నారో ప్రతి ఒక్క ప్రజలు అంటే ప్రతి ఒక్క ఊరు వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఎవరైతే హాస్పిటల్కి వచ్చిండ్రో వాళ్ళకు మధ్యాహ్నం భోజనం కల్పించడం జరిగింది. వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఒక 200 మంది వరకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు కూడా ముందరికి మనం కూడా నిత్యాదానము చేస్తే బాగుంటుందని 365 రోజులు కంటిన్యూగా అన్నం పెట్టాలని వాళ్ళు ఇద్దరు నిర్ణయించుకున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సభ్యులు ఇక్కడ మన సవరింగ్ సభ్యులు ఎవరైతే వర్క్ చేస్తున్నారో, ఎవరైతే టీం వైజ్గా చేస్తున్నారో ఒకరొకరు ఒక్కొక్క నేమ్ పెట్టేసి ప్రతి ఒక్కరూ నిత్యదానము చేయాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ ఉమ్మడి జిల్లా విధంగా ఎక్కడున్నారో ప్రతి ఒక్క ప్రజలు అంటే ప్రతి ఒక్క ఊరు వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఎవరైతే హాస్పిటల్కి వచ్చిండ్రో వాళ్ళకు మధ్యాహ్నం భోజనం కల్పించడం జరిగింది. వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఒక 200 మంది వరకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు కూడా ముందరికి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుండుగొండ మండలంలో పోడు సాగుదారులకు ఫారెస్ట్ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడే ఉండి చిత్రీకరిస్తున్న మీడియాపై ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా కెమెరాలు లాక్కునే ప్రయత్నం చేశారు. అయితే సీతాయిగూడెం గ్రామ శివార్లో ఉన్న పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారులు జేసీబీతో భూములను దున్నుతుండగా అక్కడే ఉన్న ఆదివాసీలు అడ్డుకున్నారు. గత 30 సంవత్సరాలుగా ఇదే భూముల్లో పోడు సాగు చేసుకుంటున్నామని, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు ఈ భూములకు వెంగళరావు సాగర్ ప్రాజెక్టు కింద కాలువలు సైతం తవ్వించారు. అప్పటి నుంచి ఇక్కడ టమాటా, మిర్చి, వరి, జొన్న, పత్తి పంటలు సాగు చేస్తున్నామని పోడు భూమి రైతులు తెలిపారు. ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు బలవంతంగా భూమిలోకి వచ్చి దౌర్జన్యంగా భూములను లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని చిత్రీకరిస్తున్న మీడియాపై ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యం చేశారు. అక్కడే దృశ్యాలను చిత్రీకరిస్తున్న కెమెరాలను లాక్కునే ప్రయత్నం కూడా చేశారు. దీంతో పోడు సాగుదారులు అధికారులను అడ్డుకోవడంతో చేసేదేమీ లేక ఫారెస్ట్ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఫారెస్ట్ వాళ్ళు మగవాళ్ళు చేతులు గాజులు పగిలిపోయిందాక లాగేస్తారు. లాగినారు సార్ మమ్మల్ని లాక్కొచ్చారు సార్. ఆడవాళ్ళు ఎవరు చూడలేదు. ఫారెస్ట్ అధికారులు గాజులు పగిలిపోయినాయి సార్. గాజులు పగిలిపోయిందాక ఆడవాళ్ళని కూడా చూడకుండా లాక్కొచ్చారు సార్. సంవత్సరాల నుంచి ఈ భూమిని సాగు చేసుకొని బతుకుతున్నాం. ఇందులో పెట్టిన తాటి చెట్లు కూడా పెద్ద అయిపోయినాయి. పంటలో 30 సంవత్సరాల నుంచి మా పిల్లల్ని పోషించుకుంటున్నాం. ఇందులో ఇదే ఆధారం. మాకు పట్టా భూమి అనేది సెంటు భూమి లేదు ఎక్కడ. దీని మీద ఆధారపడి పిల్లల్ని చదువుకుంటాం. 30 సంవత్సరాల నుంచి జీవిస్తున్నాం. ఇంతవరకు ఎవరు అడ్డుకున్నోళ్ళు లేరు. ఇప్పుడు 3 నెలల నుంచి ఫారెస్ట్ వాళ్ళు మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు. సగం పత్తి తీసుకున్నాం, సగం పత్తి తీసుకోలేదు. కొక్కిలేరు తీసుకొచ్చి మొత్తం దంతం చేసినారు. మేము మందులు తాగే. పేరు బర్రా కేశవరావు. నేను సీతాయిగూడెం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ని. గత 30 టెంచులు కొట్టడం, పంట పొలాలను సాగు చేయకుండా నాకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పత్తి చేనులు, మిరప తోటలు, వరి పొలాలు, టమాటా తోటలు, నానా రకాల పంటలు సాగు. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్లో జేసీబీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. డీజిల్ స్పేర్ పార్ట్స్ పెరగడం వల్ల 1 గంటకి 1200 రూపాయలు, 3 గంటలకి 3600 రూపాయలు పెంచుతున్నామని తెలిపారు. కరోనా వల్ల ఈఎంఐలు పెండింగ్ ఉన్నాయని, చాలా మంది ఓనర్లు ప్రైవేట్ ఫైనాన్స్ వారిని ఆశ్రయిస్తున్నారని, దానివల్ల భారం పెరుగుతుందని వినియోగదారులకు విన్నవించారు. ఏకదాటిగా ఉన్నప్పటికీ ఈ మధ్యలో వచ్చినట్టు మన కరోనా కారణంగా మన జేసీబీలకు ఈఎంఐలు కానీ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. డీజిల్ రేట్లు, స్పేర్ పార్ట్స్ రేట్స్ అన్నీ పెరిగినందున ఇప్పుడున్న రేట్లకు మాకు గిట్టుబాటు కాక మా అసోసియేషన్ ఫామ్ చేసుకోవడం జరిగింది. దీనికి మా ఓనర్స్ అందరూ సహకరించారు. అదేవిధంగా మనం ఒక 3-4 నెలల నుండి ఈ కరోనా దిక్కెళ్ళి ఈఎంఐలు మొత్తం పెండింగ్లు ఉన్నాయి. ఓనర్స్ ఏదైతే ఉన్నారో ఈ ఈఎంఐస్ కట్టుకోలేక ప్రైవేట్ ఫైనాన్స్లకు కూడా పోవడం జరిగింది. చాలా ఇబ్బంది ఉంది. ఈ విషయాన్ని అందరూ మా కస్టమర్లు కూడా గ్రహించి మేమైతే. ఇక అదనపు కట్నం కోసం తన కూతురు అనూషను వేధించి కొట్టి చంపిన ఆర్మీ జవాన్ బోయిని సాయి కుమార్ను వెంటనే అరెస్ట్ చేయాలని మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం కూచూరు గ్రామానికి చెందిన పిట్టల వీరస్వామి డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం తెలంగాణ చౌరస్తాలో మహిళా సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పిట్టల రవీందర్ కుటుంబ సభ్యులు నిరసన ప్రదర్శన చేశారు. తన కూతురుని చిత్రహింసలకు గురిచేసి కొట్టి చంపారని అనూష తల్లిదండ్రులు పిట్టల రవీందర్ మీడియా సమక్షంలో తెలిపారు. బాధితులకు చైతన్య మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీదేవి, సిఐటియు జిల్లా కార్యదర్శి నలబెల్లి కురుమూర్తి, సిపిఎం పట్టణ కార్యదర్శి చంద్రకాంత్ మద్దతు తెలిపారు. కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తూ అనూషకు నివాళులర్పించారు. అనూషకు బోయిని సాయి కుమార్ కు గత ఏడాది మార్చిలో వివాహం చేశారు. కట్నం కానుకలుగా 4.5 లక్షల రూపాయలు ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. కుటుంబాన్ని మొత్తం కూడా అరెస్ట్ చేసి అవసరం ఉంది. ఇట్లాంటి ఘటనలు అనేక దేశంలో గంటకుగా అమ్మాయి బలైపోతా ఉంది. వరకట్ట వేధింపుల వల్ల ఇట్లాంటి వాళ్ళను ప్రభుత్వం ఎంత కఠినంగా శిక్షించాలంటే అంత కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మహిళలు రోడ్డుకెక్కి ఆందోళన చేస్తూ ఉంటే దుర్మార్గంగా వాళ్ళు అరెస్ట్ చేయడం అనేటువంటిది అన్యాయము, అక్రమము. కాబట్టి ఎవరైతే దోషులు ఆ దోషులందరూ కూడా వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపాల్సిన అవసరం ఉంది. మొన్న చాలా అమానుషమైన ఘటన జరిగింది. ఆ యొక్క అనుష అమ్మాయిని చేసుకున్న భర్త ఎవరైతే ఉన్నారో ఆయన పాశవికంగా అదనపు కట్నం తేవాలి, లేదంటే నిన్ను చంపేస్తా అనే రీతిలో చాలా టార్చర్ పెట్టి ఆ అమ్మాయిని చంపేయడం అనేది జరిగింది. శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ కలకలం సృష్టించింది. హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్తున్న 2 ప్రయాణికుల నుండి 54 లక్షల విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్తున్న 2 ప్రయాణికులు ఎవరికి ఏమాత్రం అనుమానం రాని రీతిలో కారా, బూందీ ప్యాకెట్లలో విదేశీ కరెన్సీ కట్టలు పెట్టుకుని దర్జాగా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అయితే లగేజ్ బ్యాగ్లను స్క్రీనింగ్ చేసిన
సిఐఎస్ఎఫ్ అధికారులు అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ఇంకేముంది, కారా బూందీ ప్యాకెట్లను ఓపెన్ చేయడంతో కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ మేరకు కారా బూందీ ప్యాకెట్లలో నుండి 54 లక్షల విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటన, జిల్లా కేంద్ర గ్రంథాలయానికి శ్రీకారం. దిల్సుఖ్ నగర్ లో బీజేపీ నేతల ఎన్నికల సన్నాహక సమావేశం, గెలుపు దిశగా పనిచేయాలని ఎమ్మెల్సీ రామచంద్రరావు పిలుపు. కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలి, కేసీఆర్ రైతు పక్షాన్ని నిలబడడం లేదన్న కాంగ్రెస్ నేతలు. భద్రాద్రి కొత్తగూడెంలో ఆదివాసీ ఫారెస్ట్ అధికారుల మధ్య వాగ్వాదం, పంటలు సాగు చేస్తున్న పోడు భూములను లాక్కుంటున్నారని నిరసన. శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ కలకలం, 54 లక్షల కరెన్సీని స్వాధీనం చేసుకున్న అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.